మీరేం టెన్షన్ పడకండి, మీరు అర్జెంటుగా మీ మిస్సెస్ మీరు కూడా బయలుదేరి ఉన్న పాటున పలానా ఊరు వచ్చేయండి అన్నారు. సార్ మీరేం చెప్పండి సార్, మా గుండె కాస్త దడగా ఉంది, ఏమైందో చెప్పండి, క్లారిటీ ఇవ్వండి సార్ అంటే, అప్పుడు ఆయన మీ పిల్లలందరూ ఈ గోదావరిలో స్నానం చేయడానికి దిగారండి, ఎవరు కూడా ఒక 8 మంది పిల్లలు కనబట్టలేదు అని చెప్పారు. వెంటనే ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. కనబడకపోవడం ఏంటి సార్ అని అనేటప్పటికి, మీరు అర్జెంటుగా టెన్షన్ పడకండి, బయలుదేరి వచ్చేయండి అంటున్నాడు. మా మిస్సెస్ పక్కనే ఉంది. ఏం జరిగింది అంది. ఇగో పిల్లలు స్నానం చేయడానికి గోదావరిలోకి వెళ్ళారట, కనబట్టలేదట అనగానే మా ఇద్దరం ఒకేసారి సోఫా సెట్లో కుప్పకూలిపోయామండి. ఏమైపోయిందని ఆలోచించేస్తుంటే ఈ లోపల నిశ్చితార్థ కార్యక్రమం జరిగించుకుని వెళ్ళిన మా వాళ్ళని అందరినీ సంఘస్థులు పిలిచేసాం. పిలిచినప్పుడు వాళ్ళందరూ వచ్చారు. ఏమైందంటే ఇలా జరిగిందంట.